హాయ్ అండి. ఈ వీడియోలో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్లో భాగంగా కొన్ని వన్ లైనర్ క్వశ్చన్స్ చూద్దామండి. ఆల్రెడీ ఒక 130 వన్ లైనర్ క్వశ్చన్స్ని మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి చూడకపోతే అవి కూడా చూడండి. ఈ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ వన్ లైనర్ క్వశ్చన్స్ని చూద్దాం. రేపు జరగబోయే హైకోర్టు ఎగ్జామ్స్కి కానీ ఏ ఎగ్జామ్స్కైనా మనకి సైన్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో వాటన్నిటికీ ఇవి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ బ్యాక్టీరియా ఈజ్ యూజ్డ్ టు క్లీన్ అప్ ఆయిల్ స్పిల్స్ ఇన్ ద ఓషన్? సముద్రాలలో చిందిన చమురు తెట్టును, అంటే సముద్రాల్లో ఒలికిపోయిన ఈ పెట్రోల్ లాంటివి ఏమైనా ఉన్నాయో వాటిని శుభ్రం చేయడానికి ఏ బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సముద్రాల్లో ఒలికిపోయిన ఆయిల్ స్పిల్స్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే బ్యాక్టీరియా ఏంటి అంటే ఎలక్సినోవోరస్ బ్యాక్టీరియా అండి. దీన్ని ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా అంటారు. ఎలకినోవోరక్స్ బార్కుమెనసిస్ అనే బ్యాక్టీరియాని ఉపయోగించి మనం కాదు అదే ఈ చమురును తొలగించడానికి, సముద్రంలో ఒలిగిపోయిన ఆయిల్ స్పిల్స్ని క్లీన్ చేయడానికి వాడతారు. ప్రొనౌన్సియేషన్ ఏదైనా తప్పు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెడిసిన్ యూజ్డ్ టు ట్రీట్ మలేరియా ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద బార్క్ ఆఫ్ సింకోనా ట్రీ? సో మలేరియా నివారణకు వాడే ఏ మందు సింకోనా చెట్టు యొక్క బెరడు నుంచి లభిస్తుంది? సో ఇది కూడా మనకి యూజ్, అంటే సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ కాబట్టి యూజ్ అయ్యే సైన్స్ యూజెస్ ఏంటి అనే దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తాడు కాబట్టి మలేరియా నివారణకు వాడే ఏ మందు సింకోనా చెట్టు బెరడు నుంచి లభిస్తుంది? సో ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ క్వినైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కెమికల్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఓపియం పాపీ ప్లాంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్? నల్లమందు మొక్క నుండి లభించే ఏ రసాయనాన్ని శక్తివంతమైన నొప్పి నివారణగా ఉపయోగిస్తారు? సో ఆన్సర్ మార్ఫిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ మెడిసినల్ ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ ద క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అండ్ యూజ్డ్ టు ట్రీట్ కామన్ కోల్డ్ అండ్ కాఫ్? ఇది చాలామందికి తెలిసిందే. ఔషధాల మొక్కల రాణిగా పిలువబడే ఏ మొక్కను జలుబు మరియు దగ్గు నివారణకు ఉపయోగిస్తారు? సో తులసి మొక్కను ఉపయోగిస్తారండి, మనందరికీ తెలిసిందే. నెక్స్ట్, రెసర్పైన్, ఏ మెడిసిన్ యూజ్డ్ టు ట్రీట్ హై బ్లడ్ ప్రెషర్, ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విచ్ ప్లాంట్? అధిక రక్తపోటు నివారణకు వాడే రెసర్పైన్ అనే మందును ఏ మొక్క నుండి తీస్తారు? ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసరికి సర్పగంధ మొక్క, లేదా దానికే రవోల్ఫియా సెర్పెంటినా అనే దాని యొక్క సైంటిఫిక్ నేమ్. ఆ మొక్క నుంచి మనం ఈ రెసర్పైన్ అనే మందుని తీస్తారు. విచ్ కెమికల్ ఫౌండ్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ నీమ్ ట్రీ యాక్ట్స్ ఎస్ ఎ న్యాచురల్ పెస్టిసైడ్ అండ్ యాంటీసెప్టిక్? వేప ఆకుల్లో ఉండే ఏ రసాయనం సహజ క్రిమి సంహారిణిగా మరియు యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది? సో ఆన్సర్ చూద్దాం. అజాడిరక్తా అండి ఇది. అజాడిరాక్టిన్ అనేది ఈ వేప ఆకుల్లో ఉంటుంది. అది సహజ క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తారు దాన్ని. కణానికి శక్తినిచ్చి ఇంగ్లీష్ చూద్దాం. విచ్ సెల్యులర్ స్ట్రక్చర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ ఏటీపీ, ద సెల్స్ ఎనర్జీ కరెన్సీ? సో కణానికి శక్తినిచ్చే ఏటీపీని ఉత్పత్తి చేసే కణ నిర్మాణం ఏది? సో కణాల్లో ఏ నిర్మాణం ఈ శక్తిని ఏటీపీని ఉత్పత్తి చేస్తుంది? ఆ ఏటీపీయే మన శరీరానికి శక్తినిస్తుంది. సో ఆన్సర్ మైటోకాండ్రియా. దీన్నే కణశక్తిగారాలు అని పిలుస్తారు, ఎందుకంటే ఇవి కణ శ్వాసక్రియ ద్వారా పోషకాలను శక్తిగా మార్చి ఏటీపీని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి. సో ఆన్సర్ మైటోకాండ్రియా. విచ్ సెల్యులర్ ఆర్గనల్ ఈజ్ నోన్ యాజ్ సైటోస్కెలిటాన్ ఆర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది సెల్? కణానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇచ్చి కణాస్థి పంజరం అని ఏ కణాంగాన్ని పిలుస్తారు? కణ అస్థిపంజరం అని దేన్ని పిలుస్తారు? సో ఆన్సర్ ఎండోప్లాస్మిక్ రెటికులం. అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనం కణాస్థిపంజరం, కణాల అస్థిపంజరం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనల్ ఈజ్ నోన్ యాజ్ ద స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్? ఏ కణాంగాన్ని కణభాండాగారం, స్టోర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు? సో ఆన్సర్ చూద్దాం. రిక్తిక, ఓకులే. నెక్స్ట్, విచ్ సెల్ ఆర్గనల్ ఈజ్ నోన్ యాజ్ ద సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్? ఏ కణాంగాన్ని కణ ఆత్మహత్య కోశాలు, సూసైడల్ బ్యాగ్స్ అని పిలుస్తారు? అంటే కణాలు ఏదైనా లోపం వచ్చినప్పుడు ఇవి ఆ కణాన్ని పూర్తిగా తినేస్తాయండి, కాబట్టి అందువల్ల అలా పిలుస్తారు. ఆన్సర్ లైజోజోమ్స్. లైజోజోములో శక్తివంతమైన జీర్ణక్రియ ఎంజైములు ఉంటాయి. కణం దెబ్బతిన్నప్పుడు లేదా చనిపోయినప్పుడు ఈ లైజోజోములు పగిలి వాటి ఎంజైములు
ద్వారా సొంత కణాన్ని జీర్ణం చేస్తే అందువల్లే వీటిని ఆత్మహత్య కోశాలు అని పిలుస్తారు. సూసైడల్ బ్యాగ్స్ అని లైజోజోమ్స్ని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ ద డిసీజ్ కలరా? కలరా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది? సో ఆన్సర్స్ విబ్రియో కలరా. విచ్ బ్యాక్టీరియా యూజ్డ్ టు కన్వర్ట్ మిల్క్ ఇంటూ కర్డ్? పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది? సో పాలను పెరుగుగా మార్చేది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. విచ్ బ్యాక్టీరియా లివ్స్ ఇన్ ద రూట్స్ నోడిల్స్ ఆఫ్ లెగ్యుమినస్ ప్లాంట్స్ అండ్ హెల్ప్ ఇన్ ద నైట్రోజన్ ఫిక్సేషన్? లెగ్యుమినేసి పప్పుధాన్యాల మొక్కల వేరు బుడిపిల్లో ఉంటూ నత్రజని స్థాపనలో సహాయపడే బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ లైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం బ్యాక్టీరియా. విచ్ బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ ద డిసీజ్ ట్యూబర్క్లోసిస్? క్షయవ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది? సో ఆన్సర్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. విచ్ బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ టైఫాయిడ్ ఫీవర్? టైఫాయిడ్ జ్వరాన్ని కలిగించే బ్యాక్టీరియా ఏది? సో ఆన్సర్ సాల్మనెల్లా టైపే. నెక్స్ట్, విచ్ బ్యాక్టీరియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రోల్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఫస్ట్ యాంటీబయోటిక్ పెన్సిలిన్? మొదటి యాంటీబయోటిక్ అయిన పెన్సిలిన్ తయారీలో ఏ సూక్ష్మజీవిపై పరిశోధనలు జరిగాయి? సో ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా, పెన్సిలిన్ని ఏ సూక్ష్మజీవి నుంచి తీశారు అనట్లేదు, అది శిలీంధ్రం నుంచి తీశారు. ఇక్కడ అలా కాదు, పెన్సిలిన్ ప్రయోగాలు, ఈ తయారైన పెన్సిలిన్ని దేని మీద ప్రయోగించారు, ఏ బ్యాక్టీరియా మీద ప్రయోగించి ఇది యాంటీబయాటిక్ అని టెస్ట్ చేశారు. సో ఏ బ్యాక్టీరియా మీద ప్రయోగించారు అనేది ఆన్సర్ చూద్దాం. సో ఆన్సర్ స్టాపిలోకాకై అనే బ్యాక్టీరియా మీద ఈ ప్రయోగాలు జరిగినాయి అనమాట, పెన్సిలిన్ ప్రయోగాలు. విచ్ బ్యాక్టీరియా ఈజ్ నోన్ యాజ్ ద సూపర్ బగ్ దట్ ఈజ్ రెసిస్టెంట్ టు మోస్ట్ యాంటీబయోటిక్స్? చాలా రకాల యాంటీబయాటిక్స్ లొంగని సూపర్ బగ్ అని ఏ బ్యాక్టీరియాని పిలుస్తారు? సో ఆన్సర్ MRSA, మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫిలోకోకస్ ఆర్ఎస్ఎస్. MRSA బ్యాక్టీరియాను సూపర్ బగ్ అని పిలుస్తున్నారు. విచ్ బ్యాక్టీరియా ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వెనిగర్ తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది? సో ఆన్సర్ ఎసిటోబ్యాక్టర్ ఎసిటీ. నెక్స్ట్, విచ్ బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ పెప్టిక్ అల్సర్స్, స్టమక్ అల్సర్స్? కడుపులో అల్సర్స్కి కారణమైన బ్యాక్టీరియా ఏది? సో ఆన్సర్ హెలికోబ్యాక్టర్ పైలోరీ. విచ్ బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వూఫింగ్ కాఫ్ డిసీజెస్? కోరింత దగ్గుకు రావడానికి కారణమైన బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ బోర్డిటెల్లా పెర్టుసిస్. విచ్ బ్యాక్టీరియా ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ బయోలాజికల్ పెస్టిసైడ్ టు ప్రొటెక్ట్ క్రాప్స్? మొక్కలను చీడపీడల నుంచి రక్షించడానికి జీవ నియంత్రకంగా వాడే బ్యాక్టీరియా ఏది? సో ఆన్సర్ బ్యాసిల్లస్ తుర్గెనిసిస్. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈ యూజ్డ్ బై డెంటిస్ట్ టు సీ ఏ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆఫ్ టీత్? దంత వైద్యులు దంతాలను పెద్దదిగా చూడడానికి ఏ రకమైన అద్దాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్ టు సీ ద ట్రాఫిక్ బిహైండ్? వాహనాల వెనక వచ్చే ట్రాఫిక్ చూడడానికి రియర్ వ్యూ మిర్రర్గా ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు? సో ఆన్సర్ కాన్వెక్స్ మిర్రర్, కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్? భూతద్దంలలో ఏ రకమైన కటకాన్ని ఉపయోగిస్తారు? ఇది లెన్స్ అండి, అది మిర్రర్. లెన్స్కి మిర్రర్స్కి తేడా ఉంటుంది. సో భూతద్దాల్లో అంటే చిన్నవాటిని పెద్దగా చూడడానికి ఏ రకమైన కటకాన్ని ఉపయోగిస్తారు? సో ఆన్సర్ కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ ద విజన్ డిఫెక్ట్ కాల్డ్ యాజ్ మయోఫియా? నియర్ సైటెడ్నెస్ లేదా హార్స్వ దృష్టి లోపాన్ని సరిచేయడానికి ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? సో హార్స్వ దృష్టి అంటే వాడికి దగ్గరగా ఉన్నాయి మాత్రం కనపడతాయి, దూరంగా ఉన్నాయి కనపడవు. సో ఆ లోపాన్ని సరిచేయడానికి ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? సో ఆన్సర్ కాన్కేవ్ లెన్స్ను ఉపయోగిస్తారు, పుటాకార కటకాన్ని. విచ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సోలార్ కుక్కర్స్ టు ఫోకస్ సన్లైట్? ఈ సౌర కుక్కర్స్లో, ఈ సౌర పొయ్యిల్లో సూర్యరశ్మిని కేంద్రీకరించడానికి ఏ అద్దాలను ఉపయోగిస్తారు? సో ఆన్సర్ కాన్కేవ్ మిర్రర్స్ను ఉపయోగిస్తారు.
సో పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. సో ఈ మిర్రర్స్, లెన్సెస్ యూజెస్ మనకి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అవన్నీ జాగ్రత్తగా ఒక చోట నోట్ చేసుకుని నీట్గా మీరు అర్థమయ్యేలా చదువుకోండి. సెర్చ్ లైట్స్ మరియు కార్ హెడ్లైట్లలో ఏ రకమైన దర్పణాన్ని ఉపయోగిస్తారు? సెర్చ్ లైట్ మరియు కార్ హెడ్లైట్లలో ఉపయోగించేది కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. విచ్ లెన్స్ యూజ్ టు కరెక్ట్ హైపర్మెట్రోఫియా, దీర్ఘదృష్టి లోపాన్ని సరిచేయడానికి ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? సో ఆన్సర్ కాన్వెక్స్ లెన్స్ను ఉపయోగిస్తారు, కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ షేవింగ్ మిర్రర్ ఆర్ ఎ మేకప్ మిర్రర్? ఈ క్షౌరం చేసుకునేటప్పుడు లేదా మేకప్ వేసుకునేటప్పుడు ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? సో షేవింగ్ మిర్రర్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్ టు మ్యాగ్నిఫై ద టినీ ఆబ్జెక్ట్స్? సూక్ష్మజీవులను పెద్దదిగా చూడడానికి కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఏ రకమైన కటకాన్ని ఉపయోగిస్తారు? సో ఏదైనా సరే చిన్నదాన్ని పెద్దగా చూడడానికి ఉపయోగించే కటకం ఏంటి అంటే కాన్వెక్స్. సో కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ రీఫ్రాక్టింగ్ టెలిస్కోప్ టు అబ్జర్వ్ ద డిస్టెన్స్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్? సో అంతరిక్షంలో ఉన్న ఖగోళ వస్తువును చూడడానికి ఈ రీఫ్రాక్టింగ్ టెలిస్కోప్లో ఏ రకమైన కటకాలను ఉపయోగిస్తారు? ఇవి కూడా ఎక్కడో దూరంగా చిన్నగా కనపడే వాటిని పెద్దగా చూడాలి కాబట్టి ఇక్కడ కూడా కాన్వెక్స్ లెన్స్ని ఉపయోగిస్తారు, కుంభాకార కటకాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మైక్రో ఆర్గానిజం ఈజ్ యూజ్డ్ ఇన్ ద కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వైన్? మద్యము మరియు వైన్ తయారీలో వాణిజ్యపరంగా ఉపయోగించే సూక్ష్మజీవి ఏది? ఏ సూక్ష్మజీవిని ఉపయోగిస్తారంటే ఈస్ట్ అనే దాన్ని ఉపయోగిస్తారండి, ఈస్ట్. విచ్ మైక్రో ఆర్గానిజం ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ సింగిల్ సెల్ ప్రోటీన్ ఇన్ ఫుడ్ సప్లిమెంట్స్? ఆహార అనుబంధ పదార్థాల్లో సింగిల్ సెల్ ప్రోటీన్ వనరుగా ఏ సూక్ష్మజీవిని ఉపయోగిస్తారు? సో ఆన్సర్ స్పిరులినా అనే దాన్ని ఉపయోగిస్తారు. ఇది ఆల్గే రకానికి చెందింది, బ్లూ గ్రీన్ ఆల్గే అనమాట, ఆకుపచ్చ శైవలానికి చెందింది. ఇది స్పిరులినా అనే దాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, విచ్ మైక్రో ఆర్గానిజం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజింగ్ ఆఫ్ డఫ్ ఇన్ బ్రెడ్ అండ్ కేక్స్? బ్రెడ్, కేకుల తయారీలో పిండి పొంగడానికి కారణమయ్యే సూక్ష్మజీవి ఏది? సో ఇది కూడా ఈస్టేనండి. ఈస్ట్ అనేది ఆ పిండి పులిసి పొంగడానికి ఉపయోగపడుతుంది. విచ్ ఆర్గానిజం ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ విటమిన్ B12 కమర్షియల్లీ? విటమిన్ B12ను వాణిజ్యపరంగా తయారు చేయడానికి ఏ సూక్ష్మజీవిని ఉపయోగిస్తారు? సో ఒకటి కాదండి, 2 లేదా 3 సూక్ష్మజీవులను ఇక్కడ ఉపయోగిస్తారు. అవి ఏంటి అంటే సూడోమోనస్ డీనైట్రిఫికెన్స్ అనేదాన్ని లేదా స్ట్రెప్టోమైసెస్ అనేదాన్ని ఉపయోగిస్తారు. ఈ రెండింటిని ఉపయోగించి విటమిన్ B12ని బయట కమర్షియల్గా తయారు చేస్తారు ఈ రెండింటిని ఉపయోగించి. విచ్ బ్యాక్టీరియా లివ్స్ ఇన్ ద హ్యూమన్ ఇంటెస్టైన్ అండ్ హెల్ప్స్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ విటమిన్ K? మన ప్రేగుల్లో ఉండి విటమిన్ K తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ ఈకోలి బ్యాక్టీరియా. నెక్స్ట్, వాట్ ఈస్ ద కమర్షియల్ నేమ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ యూజ్డ్ యాజ్ ఏ డిస్ఇన్ఫెక్టెంట్? క్రిమి సంహారణగా వాడే బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం ఏంటి? సో బ్లీచింగ్ పౌడర్ కెమికల్ నేమ్ ఏంటి అని అడిగాడండి ఇక్కడ. సో ఆన్సర్ చూద్దాం, కాల్షియం హైపోక్లోరైట్ లేదా దీన్నే కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని కూడా పిలుస్తారు, కాల్షియం హైపోక్లోరైట్. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా? బట్టలు ఉతకడానికి ఉపయోగించే సోడా, వాషింగ్ సోడా యొక్క రసాయన నామం ఏంటి? సో ఈ రసాయన నామాలు మనకి నిత్య జీవితంలో మనం ఉపయోగించే రసాయనాలు, వాటి యొక్క రసాయన నామాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. సో వాషింగ్ సోడా యొక్క రసాయన నామం సోడియం కార్బోనేట్. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ స్టాట్యూస్ అండ్ ఫిక్సింగ్ ఫ్రాక్చర్ బోన్స్? విగ్రహాల తయారీలను మరియు విరిగిన ఎముకలను అతికించడానికి వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన నామం ఏమిటి? సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కాల్షియం ఆక్సీక్లోరైడ్ CaSO4 12H2O కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని పిలుస్తారండి. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ అనేది బ్లీచింగ్ పౌడర్, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ డ్రై ఐస్? సో పొడి మంచు అని దేనిని పిలుస్తారు? సో కార్బన్ డైఆక్సైడ్ అండి, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. ఘనస్థితిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని మనం పొడి మంచు అని పిలుస్తారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మేము ఇక్కడ మీకు సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్లో భాగంగా వన్ లైనర్స్ అందించడం జరిగింది.
సో ఎక్కువగా సోది చెప్పడం అటువంటివి ఏమీ ఉండవండి. మా వీడియోస్ జస్ట్ మీకు కావాల్సిన పాయింట్స్ని అందిస్తాం. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.